ప్రత్యేక జైభీములు. నేను రఘుమతి చిక్కమల్లి మాలమహన్ రాష్ట్ర కార్యదర్శి. గత వైసీపీ ప్రభుత్వం అంటే 2019లో ముమ్మడివరం నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారు మీరు ఒక వీడియోలో చెప్పారు, ఇప్పటి వరకు కూడా ఏ ఎమ్మెల్యే చేయలేని గొప్ప గొప్ప ప్రాజెక్టులు నేను చేశాను, ఎవరు తీసుకురాలేనంత ఫండ్ నేను తీసుకుని వచ్చానండి. గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 జీ మూలపాలెం బ్రిడ్జి. దీనికి 78 కోట్లు తెచ్చారు మీరు. 78 కోట్లు తెచ్చారు కదా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు కదా. దీన్ని నువ్వు మింగేసావా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మింగేడా? ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. నెంబర్ 2 ఓగులంక బ్రిడ్జి. దానికి 48 కోట్లు ఎంత తెచ్చినట్టుకున్నారు. ఈ 48 కోట్లు ఏం చేశారు చెప్పండి. 48 50 కోట్లు అనుకుంటా తెచ్చింది. ఏం చేశారు? మీరు మింగేశారా, జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి మింగేయాడా? నెంబర్ 2 మేజర్ ప్రాజెక్ట్స్ అవి మీకు తెలుసు కదా. చిరకాలపు కోరికలు ఇవి మాకు మీరే చెప్పారు కదా, మేజర్ సమస్యలని. ఈ మేజర్ సమస్యలు 2, ఈ 2ని మీరు ఏమీ చేయలేకపోయారు. అది మీ చేతకానితనం అని నేను అంటున్నాను. ఖచ్చితంగా ప్రజలు అనకపోవచ్చు, నేను అంటున్నాను. నీ చేతకానితనం అది, నువ్వు చేయలేకపోయావు, నీకు అది దమ్ము లేదు. నెంబర్ 3 ఈ ప్రభుత్వం ఉన్నంతకాలం కూడా ముమ్మడివరం, అయినాపురం, కాటరకొండ రోడ్డు చాలా దారుణంగా ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఎందుకంటే మీరు బైకుల మీద ఆటోల మీద వెళ్తారు కాబట్టి, మీరు లగ్జరీ వెహికల్ వెళ్తారు కాబట్టి ఆ బాధలు మీకు తెలియదు. అంతే కదా, ఆ బాధలు మీకు తెలియదు కాబట్టి మీకు తెలియలేదు ఆ సబ్జెక్ట్. ఓకేనా? అది కూడా అది దీంట్లో ఒక ఇంట్రెస్ట్కరమైన సబ్జెక్ట్ ఉంది. అది ఏంటంటే అది మీ సొంతూరు అవడం మీ దురదృష్టకరం. అయినపురం మీ ఊరు సొంతూరు కదా, మీ సొంతూరు రోడ్డు కూడా మీరు ఎంచుకోలేని చేతగాని ఎమ్మెల్యేగా మీరు నిలబడిపోవడం అనేది చాలా దారుణం. ఈరోజు మేము చెప్పుకోవడం కూడా మాకు సిగ్గేస్తుంది, చాలా సిగ్గేస్తుంది మాకు చెప్పుకోవడం. 3 మేజర్ ప్రాజెక్ట్స్. 4వ ప్రాజెక్ట్ పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్. కనీసం 10 లక్షలు కూడా నిధులు తేలేని నీ చేతగానతనం. ఈ 2019 నుంచి 2024 వరకు పల్లంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ అనేది గత ప్రభుత్వంలో స్టార్ట్ చేసింది. మీకు కూడా తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మరి మీ ప్రభుత్వంలో కనీసం 10 లక్షలు కూడా దానికి నిధులు తేలేని అసమర్థత ఎమ్మెల్యేగా నువ్వు మిగిలిపోయావు. ఏదన్నా నీకు కూడా ఉన్నలో మీకు భజన చేయొచ్చు, కానీ మీ దగ్గర డబ్బులు తీసుకుని భజన చేస్తున్నారు. అదే తప్ప మనస్ఫూర్తిగా భజన చేయట్లేదు. ఎందుకంటే పనిచేసినోడికి భజన చేయవలసిన అవసరం లేదు. ప్రజల గుండెలు ఉంటారు. నువ్వు పని చేయట్లేదు కాబట్టి నువ్వు డబ్బాలు కొట్టించుకుంటున్నావు. ఆడికి ఎన్ని ప్రాజెక్టులు అయినాయి? 3 ప్రాజెక్టులు అయినాయి. ఓకే, మీ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో డైలీ కన్స్ట్రక్షన్ పని చేస్తున్నారు. టైల్స్ తీయడము, టైల్ పీకడము, ఏదో ఒకటి. ఈ 4 సంవత్సరాల నుంచి, ఇప్పుడు ఇదో సంవత్సరంన్నర, 5.5 సంవత్సరాలు, దగ్గర 6 సంవత్సరాల నుంచి ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్లో నిర్మాణం వర్క్ జరుగుతూనే ఉంది. ఈ పాటకు 50 బెడ్ హాస్పిటల్ 2 కట్టేయచ్చు. 50 బెడ్ హాస్పిటల్ 2 కట్టేయచ్చు. అవునా? కోల్ఫారంలాగా ఉన్నటువంటి హాస్పిటల్ని ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇంకెన్నాళ్ళు నిర్మాణం జరిగిస్తారు? సిగ్గు శరం అప్పుడు నీకు లేదు. ఎందుకంటే ప్రాజెక్ట్ అనేది ఎన్ని రోజులు చేయాలనేది మినిమం కామన్ సెన్స్ లేదు నీకు. ఎమ్మెల్యే పొన్నాడ సతీష్. అందుకే 4 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ అలా సాగింతనే ఉన్నావు. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా సాగింతున్నాడు. దానికి విముక్తి లేదు. ఇంకా అలాగే ఫండ్స్ తెస్తూనే ఉంటారు. హెచ్డిఎస్ ఫండ్స్ వస్తూనే ఉంటాయి. 70% మింగేస్తారు, 30% పెడతారు. ఫుల్ ఫండ్స్ దానికి పెడితే ఎప్పుడూ అయిపోయింది. గట్టిగా పట్టుకుంటే 60 రోజులు అయిపోతుంది ప్రాజెక్ట్. అది చిన్న చిన్న నిర్మాణాలన్నీ కూడా. ఏంటిది? అందరూ కూడా ఫెయిల్ అయిపోయారు. అవునా? 2019 ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఒక మాట ఇచ్చారు మీరు, పొన్నాడ సతీష్ గారు. ప్రత్యేకంగా మీకే వీడియోది. అదంతా ఏంటి? కందుగొప్ప పంచాయతీ మిలిటరీపేట గ్రామం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆర్ఎన్బి రోడ్డు పక్కనే చాలామంది గృహాలు కట్టుకున్నారు.
బిల్డింగ్స్ అవ్వచ్చు, 30 కిలోస్ సంథింగ్ ఏదైనా వాళ్ళ స్తోమతను బట్టి ఇల్లు కట్టుకున్నారు. వాటికి పట్టాలు కావాలని అడిగారు ప్రజలు. అక్కడ ప్రజలకి ఈ విషయం తెలియకపోవచ్చు, కానీ మర్చిపోవచ్చు. పార్టీ మీద ప్రేమతో వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్సీపీ అనే బ్రాండ్ గురించి మీకు చెప్పుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆ ఇల్లు పట్టాలు కూడా ఇప్పించలేదు అంటే అక్కడ కూడా ఫెయిల్ అయిపోయావు కదా, వెళ్ళవలేదా? ఏం చేసావు? నీ వల్ల ఎవరికి ఉపయోగం? నీ ప్రభుత్వం ఉండగా, ఇంతకుముందు ప్రభుత్వం కూడా చేతకన్న ప్రభుత్వం కాబట్టి ఎక్కడిదక్కడ పెట్టేశారు. ఎక్కడెక్కడ పెండింగ్ ఉంది. ఒక పల్లంకూరు 24 గ్రామాల మేజర్ పంచాయతీకి ఒక హాస్పిటల్, 2 గదులు, ఒక హాలు. మీకు సిగ్గు లేకపోయినా, ఒక ఎమ్మెల్యే అయ్యుండి నీకు సిగ్గు లేకపోయినా, ప్రస్తుత ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు గారు కూడా సిగ్గు లేకపోయినా మాకు సిగ్గేస్తుంది. మా 20 మేజర్ పంచాయతీకి ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్ని చూసినప్పుడు మాకు సిగ్గేస్తుంది. ప్రజలు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ మిమ్మల్ని 2 సార్లు గెలిపించారు. 2 సార్లు మీరు చేసింది ఏమీ లేదు. ఏది చిన్న తప్ప, ఏం ట్యాప్లు ఓపెన్ చేయడం, అవి ఓపెన్ చేయడం తప్ప నువ్వు మేజర్ ప్రాజెక్టులు ఏమీ చేయలేదు. నేను చెప్పిన మేజర్లు నువ్వు చేయలేకపోయావు. చేతగానే ఎమ్మెల్యే నువ్వు. 2సారి ఎమ్మెల్యేకి గెలిచావు, అప్పుడు చేయలేకపోయావు. అప్పుడు 2 సార్లు చేతగానే ఎమ్మెల్యేగా అయిపోయావు. మళ్ళీ 3సారి మళ్ళీ ఎమ్మెల్యేగా అయినాకి, ఓట్లు అయినాక ప్రజలకు సిగ్గు లేకపోయినా కానీ నువ్వు నామినేషన్ అయినాకి నీకు సిగ్గు ఉండాలి. అసలు మానవత్వం అనేది ఉంటే కనుక నామినేషన్ వేయవు నువ్వు. నెక్స్ట్ 29లో నామినేషన్ వేయకూడదు నువ్వు. ఎందుకంటే ఏం పీకవని మళ్ళీ 2 సార్లు ప్రజలను మోసం చేసావు. మళ్ళీ 3సారి ప్రజలను మోసం చేద్దామని మళ్ళీ నువ్వు ఫీల్డ్లోకి వచ్చావు. మళ్ళీ నువ్వు ఎమ్మెల్యేగా నామినేషన్ వేస్తున్నావా? అసలు నీ అంతరాత్మను అడుగు. నీకు అసలు మనస్సాక్షి ఉందా? 2 సార్లు ప్రజలను మోసం చేస్తావు, 3సారి కూడా మోసం చేస్తావు. ఎందుకంటే నువ్వు చేతగానుడు కాబట్టి, పండిత తెచ్చే దమ్ము నీకు లేదు కాబట్టి, ఒక సబ్జెక్ట్ అనేది నీకు లేదు కాబట్టి. ప్రజా ప్రయోజనార్థం మనం ఏం పని చేయాలనేది నీకు అసలు తెలియదు కాబట్టి, అందుకే 2 సార్లు ఫెయిల్ అయిపోయావు. ప్రజల దృష్టిలో సక్సెస్ అవ్వచ్చు, అర్థమైందా? సామాజిక స్పృహ ఉన్న మాలాంటి వాళ్ళ దృష్టిలో నువ్వు ఫెయిల్ అయిపోయావు. ప్రజలు కూడా ఫెయిల్ అయిపోయావు. కానీ ఏంటంటే ఏదో ఇంకా ఎలక్షన్ టైంలో ఏదో ఇస్తారు కదా మీరు, దానికి లోపల ప్రజలు ఓటేస్తున్నారు అంతే. అక్కడతో క్లోజ్. ఇంకా దృష్టిలో లేవు చాలామంది ప్రజలకు. ఏదో డబ్బులు ఇచ్చాడు, ఓటేసాం, గెలుతాడు, ఆ పని తింటే తినే లేకపోతే లేదు. ఎందుకంటే ఓటేసినోడికి బాధ్యత ఉంటే కానీ ఖచ్చితంగా నాకు ఈ పని ఇది చేసి పెట్టమని అడుగుదుడు. ఎందుకంటే ఫస్ట్ నువ్వు ఎమ్మెల్యే అయినప్పుడు ఆ మూలపాలెం బ్రిడ్జి, గోగులం బ్రిడ్జి అలాగే ఉంది. 2సారి కూడా సేమ్ సమస్యలు, నేను చెప్పిన సమస్యలన్నీ అలాగే ఉన్నాయి. మేజర్ సమస్య. ఏం ప్రజలకి ఏం మెసేజ్ ఇస్తున్నావు నువ్వు? ఇప్పుడు 3సారి కూడా పోటీ చేసి ఏం పీకుదామని, ఏం పీకినా మళ్ళీ 3సారి నువ్వు పోటీ చేద్దామని రెడీ అవుతున్నావు. నీ మనస్సాక్షిని అడుగు. నువ్వు అలా ఎందుకు, నువ్వు అలా అన్ఫిట్. నువ్వు ముమ్మడివరం నియోజకవర్గం మొత్తం సంకనానికి ఇచ్చేస్తున్నారు మీరు. అదేవిధంగా దాట్ల సుబ్బరాజు కూడా 2సారి, దాట్ల సుబ్బరాజు గారు కూడా 2సారి. ఫస్ట్ దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా ఆ జీమవరం బ్రిడ్జ్ అలాగ ఉంది, గోగులం బ్రిడ్జ్ అలాగ ఉంది. అదే ముమ్మడివరం గవర్నమెంట్ హాస్పిటల్ దరిద్రంగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ 2సారి ఎమ్మెల్యే అయినా గోగులం బ్రిడ్జి అలాగ ఉంది, దాన్ని పట్టించుకోవట్లేదు, దీన్ని పట్టించుకోవట్లేదు. ఏంటి జీమవరం బ్రిడ్జిని, ఈ ముమ్మడివరం కాటరకోణం రోడ్డు పట్టించుకోవట్లేదు. ఎందుకు మీరు ఎమ్మెల్యేలు కానీ? అసలు మీకు మనస్సాక్షి ఉందా? దాట్ల సుబ్రాజ్ గారిని అడుగుతున్నాను, మీరు ఎమ్మెల్యేగా ఎందుకు నామినేషన్ వేశారు? అంటే పింఛనీల కోసమా? చనిపోయేంత వరకు పింఛనీలు వస్తాయనే ఆశతో మీరు నామినేషన్ వేసి గెలుపుతున్నారు అంతే. తప్ప ప్రజలకు ఏదో చేద్దామని కాదు. 2సారి ఎమ్మెల్యే అయ్యారు, 2సారి కూడా మీరు అన్ఫిట్టే. ఎందుకు ఇలాగా? ఎందుకు ఇలాగ ప్రజలను మోసం చేస్తున్నారు? ఎందుకు అమాయకమైన ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారు? ఏం చేద్దామని చెప్పండి. ఏం చేద్దామని మీరు నామినేషన్ చేసి ఎమ్మెల్యే అయ్యారు చెప్పండి. ఓట్లు వేసిన వాళ్ళు ఎలా అడగలేరు? ఎందుకంటే ఓట్లు వేసిన వాళ్ళలో మ్యాక్సిమం 70-80% మీరు ఇచ్చిన
బహుమతులకి లొంగిపోయి ఉన్నారు. వాళ్ళు అడగరు. ఆ రోజుతో రుణం తీరిపోయింది. మీరు ఇచ్చిన బహుమతులు తీసుకుని ఓటేసిన వాళ్ళకి మీకు ఆ రోజు రుణం తీరిపోయింది. అందుకే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు. ప్రశ్నిస్తే మళ్ళీ లోపడేసేస్తారండి. చాలామంది ప్రజలు అలాగే చూస్తున్నారు. అయితే పొన్నూరు వెంకట సతీష్ కుమార్ ఎమ్మెల్యే నెక్స్ట్ టర్మ్ పొన్నూరు వెంకట సతీష్ కుమార్ మంచోడు కాదు, దాట్ల సుబ్రాజు గ్రేట్. మళ్ళీ దాట్ల సుబ్రాజు వేస్ట్, పొన్నూరు సతీష్ గ్రేట్. మళ్ళీ ఆయన గెలిపించారు. మళ్ళీ పొన్నూరు సతీష్ కుమార్ వేస్ట్, దాట్ల సుబ్రాజు గ్రేట్. ఇంకా జిగ్జాగ్ ఇద్దరైనా నాయకులు ఇంకెవరు లేరా మమ్మల్ని నియోజకవర్గం? సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఎవరో లేరా? సొసైటీ మీద బాధ్యత ఉన్న వాళ్ళు ఎవరో లేరా? ప్రజా ప్రయోజనార్థం పనిచేసే నాయకులు ఎవరో లేరా? ఎందుకు? లాస్ట్ టైం ఒక ఆయన అన్నాడు, ఒకడు గుడ్డోడు, గత 20 సంవత్సరాల నుంచి పరిపాలించినటువంటి నాయకులు ఒకడు గుడ్డోడు, పూర్తిగా గుడ్డోడు, ఒకడు మెల్లకొందోడు. ఒకడు అంటాడు పూర్తిగా కళ్ళు కనపడిన గుడ్డోడికి ఓటు వేయడం కంటే మెల్లకొండ ఉన్నవాడికి ఓటు వేయడం బెస్ట్ కదా అని. తర్వాత మళ్ళీ ఈ మెల్లకొన్నవాడు గుడ్డోడు అయిపోయాడు. ఇది పనిచేయడం ఇంకా పూర్తి గుడ్డోడికి మళ్ళీ ఓటేస్తారు. ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే మెల్లకన్ను అనేది ఒక వ్యాధినే, గుడ్డు కన్ను ఒక వ్యాధినే, రెండు దృష్టి లోపాలే. ఈ మెల్లకొన్ను గుడ్డు కొన్ను చూస్తున్నారు తప్ప, గుడ్డు కొన్ను కంటే మెల్లకొన్ను ఖచ్చితంగా కనపడుతుంది, కొద్దిగానే కనపడుతుంది కదా అంటారు తప్ప రెండు జబ్బులే, రెండు వ్యాధులే అనే విషయం ప్రజలకు గుర్తించినంతసేపు మన నియోజకవర్గం వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటారు. మన నియోజకవర్గంలో దగ్గరలో 2 లక్షల 3 లక్షల దగ్గరలో ఓటర్లు ఉన్నారు. కనీసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా లేదు. ప్రభుత్వం నుంచి ఒక స్కానింగ్ సెంటర్ కూడా ఫ్రీ లేదు. కనీసం ఒక బ్లడ్ బ్యాంక్ కూడా లేదు. కనీసం ఒక బ్లడ్ బ్యాంక్ కూడా లేదు మనకు. అర్థమైందా? ఒక బ్లడ్ బ్యాంక్ కూడా లేదు మనకి. సిగ్గుచేటు. ప్రభుత్వం నుంచి ఒక స్కానింగ్ సెంటర్ కూడా లేదు. సిగ్గుచేటు. అర్థమైందా? ఎమర్జెన్సీ అయితే కాటగొండ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ చేయలేరు. కాటగొండ గవర్నమెంట్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ డెలివరీ ఎక్కడ చేస్తున్నారు? ఎమర్జెన్సీ డెలివరీ అవుతుందా? ఏది అవ్వట్లేదు, అక్కడ చేయలేరు. సరైన ఎక్విప్మెంట్స్ అయ్యి, సరైన ఆపరేషన్ థియేటర్ ఏది? అమలాపురం రాసేస్తారు. కాటగొండ గురించి అమలాపురం వెళ్ళేలోపు ప్రసూతికి ఏదైనా అయితే పరిస్థితి ఏంటి? ఎవడు బాధ్యత వహిస్తారు? అది మన పరిస్థితి. మనం చూస్తే నేను గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను. నాకు హెల్త్ బాగోకపోతే వెళ్ళాను అనమాట. ఈ విషయం గురించి నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను గ్రీవెన్స్లో. ఏదో చేద్దామన్నారు, ఏం చేశారో తెలియదు. ఇంకా నేను వెళ్ళాను. ఇంకా రిసెప్షన్ దగ్గర టైల్స్ పగిలిపోయినాయండి. ఇది మన దౌర్భాగ్యం. రిసెప్షన్ దగ్గర టైల్స్ పగిలిపోతే టైల్స్ వేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది ప్రజెంట్ ప్రభుత్వం. బ్లడ్ శాంపుల్ తీసుకుని బ్లడ్ ల్యాబ్ దగ్గర ఒకే ఒక ఫ్యాన్ తిరుగుతుంది, అసలు గాలి వేయట్లేదు. అది కనీసం అక్కడ ఒక పేపర్ పెట్టినా కదా పేపర్ లేక అలా ఉన్న పరిస్థితి. మొత్తం 10 మంది 12 మంది రిసెప్షన్ దగ్గర వెయిటింగ్లో ఉన్నారు. అంటే ఒక గాలి తిరగిన ఫ్యాన్ 10-12 మందిని ఎలా కవర్ చేస్తే మ్యాక్సిమం 3 ఫ్యాన్లు ఉండాలి. ప్రసూతి వార్డు అండి, ఎంతది ప్రొడక్షన్తో ఉండాలి. డెలివరీ అయిన వాళ్ళు వార్డు కదా, అది ఎంత ప్రొడక్షన్ ఉండాలి. ఆ టాయిలెట్ ఎలా ఉందండి? మొత్తం ఫ్లోర్ అంతా పగిలిపోయి టాయిలెట్ చాలా దారుణంగా, ఎంత దారుణంగా ఉందంటే బస్ స్టాండ్లో పబ్లిక్ టాయిలెట్ ఎలా ఉంటుందో అలా ఉంది. టాయిలెట్ లోపల ఇంటీరియల్, కానీ బయట మొత్తం పగిలిపోయి అంతా చాలా చిరాకు ఉంది, చండాలంగా ఉందన్నమాట. మరి బ్యాక్టీరియా ఫామ్ అవుతుందండి. మినిమం కామన్ సెన్స్ లేదా? ప్లస్ ప్రసూతి వార్డు అయినా సరే నీట్గా ఉంచాలని తెలియదు వాళ్ళకి. సిబ్బంది లోపమా లేకపోతే నిర్మాణ లోపమా, మెయింటెనెన్స్ చేసేవాళ్ళ లోపమా? చైర్మన్లు హాస్పిటల్ చైర్మన్లు ఏం చైర్మన్లు? మీరు ఏం పీకారు? పొన్నూరు వెంకట సతీష్ కుమార్ ఇంతకుముందు నువ్వు హాస్పిటల్ చైర్మనే కదా, ఏం పీకో నువ్వు? ఏం పీకో? నీకు అలా అవగాహన ఉందా? ప్రజా సమస్యలపైన అవగాహన ఉందా నీకు? అవగాహన లేదు. లేనప్పుడు ఎందుకు నువ్వు అసలు నామినేషన్ వేయడం? ఎందుకు నువ్వు? డబ్బుంటే నామినేషన్ వేస్తారా? డబ్బుంటే నామినేషన్ అయిపోయి, డబ్బుంటే ఎమ్మెల్యే అయిపోతారు. ప్రజలకు కావాల్సింది అదే కదా. ఆ ఎలక్షన్కి ముందు ఇచ్చే మామూలే కావాలి వాళ్ళకి. ఎవడు మనకు పని చేస్తాడో, ఎవడికి పని చేయడు, సామాజిక స్పృహ ఎవరికి ఉంది, ప్రజా సంక్షేమం పట్ల వాళ్ళకి అవగాహన ఉంది, ప్రజా ప్రయోజనార్థం ఎవరు పనిచేస్తారనేది ప్రజలు ఇప్పటికైనా గుర్తిస్తే మంచిది.
లేకపోతే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. కనీసం ఇప్పుడు 2 సార్లు ఇది రెండోసారి దాట్ల సుబ్రత్ గారు ఎమ్మెల్యే. ఇప్పుడైనా సరే మంచి సంపాదించుకోండి, చేయండి మా వర్క్లు. దాట్ల సుబ్రత్ గారికి ఒకటే చెప్తున్నా, మీరు నిజంగా రాజకీయాల్లోకి ప్రజల కోసం వచ్చారు, ప్రజా ప్రయోజనాలతో మీరు వచ్చారంటే, ప్రజా సంక్షేమం మీరు వచ్చారంటే, మీ పదవీ కాలం పూర్తయ్యేలోపు జీమూలపాలెం బ్రిడ్జి 1, ఓగిలంక బ్రిడ్జి 2, ముమ్మడవరం కాటరకోన అయినపూర్ రోడ్ 3, మా పలంకూరు గవర్నమెంట్ హాస్పిటల్ 4. ముమ్మడవరం గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, అసలు కోలిఫారంలాగా ఉంది అది. దాన్ని హాస్పిటల్ అని ఎప్పుడూ అనరు. కనుక ఒక 5 ఎకరాల్లో 10 ఎకరాల్లో స్థలం కొని బిల్డింగ్ ప్లాన్ చేసి దాంట్లోనే బ్లడ్ బ్యాంకు, దాంట్లోనే స్కానింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తే ప్రజలకు మీరు ఎంతో కొంత మేలు చేసి ఉండగలుగుతారు. కానీ ఈరోజు ప్రభుత్వం ఇస్తున్నటువంటి జీతం తీసుకుంటున్నారు కదా మీరు నెల, తర్వాత మళ్ళీ పింఛను కూడా తీసుకుంటారు. ముద్ద తింటున్నప్పుడు మీకు జ్ఞాపకం రావాలి, నేను తినే ముద్ద ఈరోజు ప్రజలు కట్టిన ట్యాక్స్ తోటి, ప్రజలు కట్టిన ట్యాక్సే మనకు జీతం రూపంలో వస్తుంది. ఈరోజు మనం తింటుంటే ప్రజలకు ఏం చేస్తాం? ఈరోజు ఈ ముద్ద మనం తినగలమా లేదా? ఈ ముద్ద మనం తినడానికి అర్హులమా కాదా? ప్రజలకు ఏం చేసామని ప్రజలు ఇచ్చే ట్యాక్స్ కట్టే జీతం రూపంలో ఆ డబ్బు మనం వచ్చి మనం తింటున్నాం అనేది ఆత్మవంచన చేసుకోండి ఒకసారి. ముద్ద తినే ముందు మనం ఏం చేస్తాం? మీకు సాటిస్ఫాక్షన్ అయితే కంటిన్యూ అవ్వండి, లేకపోతే ఎందుకు మీరు ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేస్తున్నారు? అసలు ఇప్పటి వరకు పోటీ చేసిన ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎందుకు చేస్తారు? మీరు అసలు నామినేషన్ ఎందుకు చేస్తున్నారు? మీరు ప్రజలకు ఏదైనా మంచి అయితే చేస్తున్నారా, లేకపోతే అది ఒక సుపీరియర్ జాబ్లాగా ఫీల్ అవుతున్నారా? నాకు ఏం అర్థం అవ్వట్లేదు. ఎప్పటికైనా సరే నామినేషన్ వేసుకుని ప్రజలకు ఏం చేయాలి, చేయగలమా లేదా? చేస్తే నామినేషన్ వేయండి, లేకపోతే వదిలేయండి. ఎందుకు ప్రజలు మోసం చేస్తున్నారు? ముమ్మడవరం నియోజకవర్గం చేసుకున్న దౌర్భాగ్యం అంతా. 2 సార్లు ఎమ్మెల్యేలు ఏం పీకారండి మీకు? మళ్ళీ 3వ సారి మీకు ఓట్లు వేయాలి ప్రజలు. మీరు ఇచ్చి మామూలుగా ఎలక్షన్కి ఇస్తారు కదా మామూలు, ఆ మామూలు కోసం ప్రజలు పనిచేస్తున్నారు అంతే కదా. ఒకటే చెప్తున్నాను ఎవరికైనా కానీ, నామినేషన్ వేసే ముందు ఎందుకు వేస్తున్నారో క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుండా ఏం పని చేయదు. ఈరోజు నేను బెంగళూరు వెళ్ళాలని క్లారిటీ ఉందనుకో, ఇంటి దగ్గర నుంచి నేను బయలుదేరాను. ఎలాగ వెళ్ళాలో నాకు తెలుసు. కళ్ళం గురించి అమలాపురం వెళ్ళాలి, అమలాపురం నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళాలి రాజమండ్రి. అక్కడి నుంచి నేను ప్రశాంతి ఎక్కాలి, శేషాద్రి ఎక్కాలి. అక్కడ నుంచి దిగిన పాయింట్కి వెళ్ళాలి. నాకు క్లారిటీ ఉంది. నేను బెంగళూరు వెళ్ళాలి పలానా స్పాట్ కంటే నాకు క్లారిటీ ఉంది. ఎలాగలో నాకు తెలుసు. కానీ ఒక ఎమ్మెల్యే అవ్వడానికి మీకు క్లారిటీ ఏముంది? అసలు ఎమ్మెల్యే ఎందుకు అవుతున్నారు? ఎమ్మెల్యేకి ఎందుకు పోటీ చేస్తున్నారు? ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత మీరు ఏం పని చేయాలనేది క్లారిటీ ఉందా? మీరు ఎమ్మెల్యేగా ప్రయాణం స్టార్ట్ చేశారు. ఇక్కడ నేను పలానా గురించి బెంగళూరు స్టార్ట్ చేశాను. నేను బెంగళూరు ఎలాగెళ్ళాలో నాకు క్లారిటీ ఉంది. కానీ ఎమ్మెల్యేగా నువ్వు ప్రయాణం స్టార్ట్ చేసిన తర్వాత, నామినేట్ చేసిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలనేది నీకు తెలుసా? ఏం చేయాలో తెలుసా? ఎక్కడెక్కడ ఏం చేయాలో తెలుసా? తెలియనప్పుడు ఎందుకు నామినేషన్ అవుతున్నావు? ఒక అయోమయంలో ఒక ప్రెస్టేజ్ కింద తీసుకొని ఎమ్మెల్యేగా మీరు గెలిచిపోతున్నారు, పెట్టుబడులు పెట్టేసి. క్లారిటీ లేనప్పుడు మీరు నామినేషన్ ఎందుకు వేస్తున్నారు? ప్రతివాడు చెప్తున్నారు రేపు పొద్దున్న నామినేషన్ వేసినప్పుడు క్లారిటీగా నామినేషన్ వేయండి. క్లారిటీ అయితే నామినేషన్ వేయద్దు. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. ఎందుకు ప్రజలు మోసం చేస్తారు? ఎన్నిసార్లు మోసం చేస్తారు ప్రజలు? ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు నచ్చితే కనుక నాకు ఏమి చేయొద్దు, కొంచెం ఫార్వర్డ్ చేయండి అంతే. నలుగురికి తెలియాలి అసలు ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తున్నాం అనేది సబ్జెక్ట్ కదా. మీకు సబ్జెక్ట్ నచ్చితే కొంచెం షేర్ చేయండి. తిరగలా అనుకోవద్దు, ఎప్పుడు నేను షేర్ అడగలేదు. చూసినట్టు ఓకే అంటున్నారు కానీ షేర్ చేయట్లేదు. కానీ మీ గ్రూపుల్లోకి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. రేపు పొద్దున్న నామినేషన్ వేసేవాడు ఒక క్లారిటీ తీసుకుని నామినేషన్ వేస్తాడు. మన ప్రజలకు ఏం చేయాలి, నియోజకవర్గానికి ఏం చేయాలి, ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యల మీద మనం పోరాటం చేయాలి, ఏ సమస్యలు మనం పరిష్కరించాలనేది తెలుసుకున్న తర్వాత నామినేషన్ వేస్తాడు. మనసాక్షి ఉన్నవాడైతే, రోజు అన్నం తిన్నవాడైతే. కానీ వ్యర్థాలు తినేవాడైతే నామినేషన్ వేయడు. సిగ్గున్నవాడైతే ఏడు నామినేషన్. క్లారిటీ లేకుండా నామినేషన్ ఎవడు వేయడు. క్లారిటీ తీసుకుని సార్ నామినేషన్ వేస్తారు. ఒక్కొక్కరు 2 సార్లు ఛాన్సులు ఇచ్చేశారు. ఎందుకు మళ్ళీ 3వ సారి ఛాన్స్ ఇచ్చేందుకు మనం మోసం చేసుకోవడం? ప్రజలు గుర్తించాలి. ప్రజలు ఇప్పటికైనా సరే పాలకి నీళ్ళకి తేడా తెలియట్లేదు చాలామంది. ఈ పాలే నీళ్ళు నీళ్ళే.